వృశ్చిక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. రూపాయికి 20 రూపాయలు ఖర్చు అవుతుంది. అది అప్పు చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఏదేమైనా సరే నలుగురిలో బాగుండడం కోసం గొప్పలు కావచ్చు, ఆర్భాటాలు కావచ్చు, ధనాన్ని ఎక్కువగా వెచ్చిస్తారు. అవసరాన్ని మించి ధనం ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. రేపొద్దున వస్తాయి కదా డబ్బులు, ఇవాళ ముందు ఖర్చు పెడదాం అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. అయితే వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోవడం, నలుగురు మిమ్మల్ని బాగా పొగడ్డం ఇవి జరుగుతుంటాయి. పొగడ్తలకి లొంగిపోయి దానాలు కానీ ధర్మాలు కానీ చేసే విధంగా గోచరిస్తుంది. అయితే ఏదైనా సరే కొన్ని విషయాలలో మన జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. లోన్లకి, క్రెడిట్ కార్డులకి, ఫైనాన్స్ పరంగా కొంచెం దూరంగా ఉండడం చెప్పదగినది. ఎవరికి ఏవి ప్రత్యేకమైనటువంటి హామీలు ఇవ్వకపోవడం, షూరిటీల మీద సంతకాలు పెట్టకపోవడం చెప్పదగిన సూచన. అలాగే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరమైనది ఉంటుంది. వీరికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అయితే భాగస్వామ్య వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ధనం ఏదైతే ఉందో వ్యాపార రూపంగా మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది వీరికి. అలాగే విద్యార్థులకు ఈ వారం చక్కగా రాణించగలుగుతారు. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే వచ్చిన అవకాశాన్ని ప్రతిదీని ఉపయోగించుకోవాలి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో అంత బలంగా లేడు వీరికి. దానివల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్య కావచ్చు, మనోవేదన కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, ఇటువంటి ఎక్కువగా ఉంటాయి వీరికి. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిమించిన స్త్రీలకు వ్యాపారపరంగా, వృత్తి ఉద్యోగపరంగా బాగున్నప్పటికీ మానసికమైన క్షోభను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. నలుగురిలోనూ చక్కగా ఉన్నా కూడా ఎందుకు ఈ ఇబ్బందులు అనేవి వస్తున్నాయి, ఎందుకు ఇంత ఆరోగ్య సమస్యలు, ఇంత ధన నష్టం ఎందుకు వస్తుంది అనే మనోవేదన ఎక్కువ అవుతుంది. చక్కగా అందరినీ చక్కగా చూసుకున్నా కూడా మనం ఎందుకు ఇంత నెగిటివిటీ ప్రచారం ఎక్కువ చేస్తున్నారు, మనం ఎవరికైనా అన్యాయం చేసాం అనే భావన కూడా ఏర్పడుతుంది. ఒక రూపాయికి 10 రూపాయలు ఖర్చు. అలాగే గోల్డ్ లోన్ పెట్టి అప్పులు తీర్చవలసిన పరిస్థితి గోచరిస్తోంది. హౌసింగ్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, ఏదో విధంగా సరే ఒక లోను తీర్చి ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. దేవుడు కరుణిస్తే రేపు మరీ సంపాదించుకుంటాం, కానీ పేరు ప్రఖ్యాతలు అనేవి చాలా ముఖ్యమని వాటి కోసం ఎక్కువగా పాకులాడతారు. పేరు ప్రఖ్యాతల కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడతారు. ఈ రాశివారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మేధా దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే గురు స్తోత్రాన్ని పఠించడం, రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే గురువు అనుగ్రహం కోసం సిద్ధగంధంతో స్వామివారికి అభిషేకించడం చెప్పదగిన సూచన. లేదా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం అడిగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి.